వసుదేవసుతం దేవం కంసచారుణమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, ఆచార్యదేవతాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః. ఉమామహేశ్వరులు మమ్మల్ని అందరినీ కూడా కాపాడాలని కోరుతున్నాం. అదేవిధంగా తిరువూరు శ్రీ శేషమునీంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ సందర్భంలో అనుభవంగా భగవద్గీతలోని 10వ అధ్యాయమైనటువంటి ఈభూతి యోగం నుండి 2వ శ్లోకం చెప్పుకుంటున్నాం, విశ్లేషణ చేసుకుంటున్నాం. ఏమనంటే, ఏ మానుజామాదిం చ ఏత్తి లోకమహేశ్వరం అసమూఢ సమర్చేషు సర్వపాపైః ప్రబుధ్యతే అని చెప్పబడుతుంది. ఓ అర్జున, అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మగా వెళ్ళబుచ్చుకుంటూ చెబుతున్నాడు. ఓ అర్జున, నాకు లేదని, నాకు వేరే మూల కారణం లేదని, సర్వలోకాలకు నేనే అధిపతిని అని ఎవరైతే తెలుసుకుంటారో అతడు మానవులలో భ్రాంతి లేనివాడవుతాడు అని చెప్పబడుతుంది. అదేవిధంగా అతనికి ఏ పాపాలు అంటవు తొలగిపోతాయి అని చెప్పబడుతుంది. దేనికంటే మానవుడు జన్మ ఎత్తి వచ్చినప్పుడు, పుట్టినప్పుడు ఏమి తేలేదు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకువెళ్ళాడు అనే విషయాన్ని తెలుసుకుంటూ బాహ్య ప్రపంచంలో అన్నీ కూడా వాటి మీద భ్రాంతి లేకుండా ఎవరైతే ఉంటారో, అంటున్నట్టుగా వ్యవహారంలో ఉంటూ వాటిని పూర్తిగా మమేకం అవ్వకుండా ఉండాలి. అన్నీ చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత వాటికి సంబంధం లేని వాళ్ళలాగా ఉండాలి. అలా ఎవరైతే ఉంటారో అతనికి పాపాలు అంటవని చెప్పబడుతుంది. అతను వీటి మీద భ్రాంతి లేకుండా ఉన్నవాడు అవుతాడని చెప్పబడుతుంది. కాబట్టి ఆత్మస్వరూపులైనటువంటి ధ్యానులు, యోగులు, సాధకులందరూ కూడా ఈ యొక్క పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని ఆచరించి పునీతులవుతారని తెలియజేస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. ఈ యొక్క కార్యక్రమాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.